23వ వచనం, యాకోబు 1:23. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా అన్నాడు. విను వాళ్ళు మాత్రమై ఉండి అలాగా ప్రవర్తించకపోతేనట. 22వ వచనం చూడండి, యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు అని చెబుతున్నాడు. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఎవరైతే కేవలం విని వదిలేస్తున్నారో వాళ్ళు లోకాన్ని మోసం చేయట్లేదు, దేవుణ్ణి మోసం చేయడం కాదు, వాళ్ళు తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. లోకాన్ని మోసం చేస్తే వాళ్ళను మోసగాళ్ళు అంటాము, దుర్మార్గులు అంటాం. కానీ ఒకడు తన్ను తానే మోసగించుకుంటుంటే వాణ్ణేమంటారు? మూర్ఖుడు వాడు. బోల్డంత వాక్యం వింటాడు కానీ ఏది ఆచరణలో పెట్టడు. మళ్ళీ నన్ను మించిన విశ్వాస లేడు, భక్తుడు లేడు అనుకుంటాడు. ఇలాంటి మనస్తత్వాన్ని దేవుడు కలిగిస్తాడా? వాక్యం పట్ల ఈ నిర్లక్ష్యాన్ని దేవుడు కలిగిస్తాడా? తమ్మును తాము మోసగించుకునే మూర్ఖతను దేవుడు పుట్టిస్తాడా? లేదు. అలాగెన్నటికీ దేవుడు ఇలాంటి దుష్ట లక్షణాలను మనలో పుట్టించాడు. అవి ఉన్నవి అంటే ఇది శత్రువు చేసిన పని.